కారడవుల్లో తుపాకీ తోటాలతో స్నేహం చేసిన ఎర్ర జెండాను ముద్దాడిన అన్నలు ఇప్పుడేం చేస్తున్నారు? నాడు సమాధ స్థాపన కోసం పోరాడిన నక్సల్స్ నేడు బతుకు పోరాటం సాగిస్తున్నారా? వనంలో ఉండి జనంలోకి వచ్చిన మాజీలు ఎలా ఉన్నారు? జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పోలీసుల నుంచి హెచ్చరికలు, నక్సల్స్ నుంచి బెదిరింపులు ఇవి చాలవన్నట్టు కుటుంబాలను ఈదలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్న మాజీ మావోయిస్టుల బతుకు చిత్రం ఇదే. ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఒకప్పుడు నక్సల్స్ రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉండేది. కాలం మారిపోవడం, 2004లో నక్సల్స్ చర్చల అనంతరం నక్సలిజానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో లొంగుబాట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పోలీసుల కూంబింగ్ ముమ్మరమవ్వడం, కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం, దళాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మావోలు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఎన్కౌంటర్లలో హతమైన వారికి లెక్కేలేదు. ఊళ్లు వదిలి అడవుల బాట పట్టిన వారు మళ్లీ అదే పల్లెగూటికి చేరుతున్నారు. తెలంగాణలో 3550 మంది అన్నలు అజ్ఞాతం వీడారు. ఇందులో ఒక్క వరంగల్ నుంచే 680 మంది ఉండగా, కరీంనగర్ నుంచి 600, ఆదిలాబాద్ నుండి 447 మంది స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. ఎలాంటి సంబంధాలు లేకుండా ఇప్పటి వరకు మేము కొనసాగిస్తున్నాం. చాలా రోజుల నుండి ఉంటున్నాము. దాదాపుగా ఇప్పుడు మేము బయటకు వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటికే పోలీసులు మామూలుగా పిలుస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నాం. ఊక ఏ పని ఉన్నా కానీ, తోట పని ఉన్నా కూడా వాళ్ళ టైంలో వాళ్ళు చిట్టి పంపించినట్టు ఖచ్చితంగా మనం అక్కడ ఇన్వాల్వ్ కావాలి. కాకపోతే నువ్వు వాళ్ళకే పని, నీకు ఒక్కరికే పని ఉందా, వాళ్ళకు లేదా అని చెప్పి ఇట్లా అంటా ఉంటాం. లేకపోతే ఈ మాజీ అనేది మాకు చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని దొంగ చూపు చూసే దొంగను చూసినట్టు చూసుడు అవుతుంది. దయచేసి ప్రభుత్వం వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ చూసి మాలాంటి వాళ్ళని వయసు ఎక్కువైన వాళ్ళని కానీ, లేకపోతే మంచిగా జీవించే వాళ్ళని కానీ, పనిపాడు చేసుకుని బతికే వాళ్ళని కానీ పేర్లు తొలగిస్తే మేము బాధ లేకుండా బతుకుతారని అనుకుంటాం. పాత జీవితాన్ని వద్దనుకుని జనజీవన స్రవంతిలో కలిసిన సమాజం తమను మనుషులుగా గుర్తించట్లేదని మాజీలు వాపోతున్నారు. బంధువులు, తోటి వారి నుంచి ఆదరణ అంతంత మాత్రమే. ఆధునిక కాలానికి ఆమడ దూరంలో దారిద్ర్య రేఖకు దిగువన జీవితాన్ని గడుపుతున్నారు. కనీసం కడుపు నిండా తిండికి నోచుకోవట్లేదు. ఏదో రకంగా అందులో వాళ్ళకు లోబడి మాటు పోవడం జరిగింది. దానివల్ల ఒక కొన్ని రోజులు కూడా తిరిగిన సందర్భాలు తిరిగి ఏదో ఇక అప్పుడు ఇబ్బంది దాటిపోతే అన్న ఇబ్బందిని చూసి అంత ఇబ్బందులు ఉండడం వల్ల బయటకు వచ్చి లొంగిపోయిన సందర్భం కూడా ఉంది. లొంగిపోయిన తర్వాత అప్పుడు వాసుదేవరావు సార్ ముందే లొంగిపోయాను. అప్పుడు ఇక లొంగిపోయిన తర్వాత మీకు అది పునరావాసం కల్పిస్తా అన్నారు. ఇక మనకు ఆ పునరావాసం కల్పించలేదు, ప్లస్ మనకి ఏం చేయలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు మాజీ పేరుతోనే పిలుస్తున్నారు. ఇది ఏటూరు నాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామం. ఈ ఒక్క ఊళ్ళోనే 50 మందికి పైగా మాజీలుంటారు. చిరు వ్యాపారులుగా, ట్రాక్టర్ డ్రైవర్లుగా, కూలీలుగా బతికేడుస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు, అవమానాలు, అనుమానాలతో బతుకులు వెళ్లదీయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. మేము బతుకుతున్నాం. ఎప్పుడో తను ఏదో తప్పు చేసిండనేసి ఒక పిలుస్తున్నాడు. అక్కడ కొట్టడం, తనడం లాంటివి జరుగుతానే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇలాంటి ఇబ్బందులు ఇంకెప్పుడు కలగకుండా చూడండి. ఇది ఏటూరు నాగారం గ్రామం. మావోల పోస్టర్లు ఎప్పుడు ఎక్కడ వెలిసినా నక్సల్స్ కదలిక ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోని మాజీలను పోలీసులు విడిచిపెట్టారు. మావోలు ఎందుకొచ్చారు, ఎవరొచ్చారు, ఎప్పుడొస్తారు అంటూ స్టేషన్లకు పిలిపించి రోజుల తరబడి సెంట్రీగా ఉంచుతారు. నక్సలైట్గా పడి 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఏదో తెలిసి తెలియక తప్పు చేసినాము. ఇప్పుడు అది మాత్రం ఏమి చేయట్లేదు. నేను ఆర్మీ డాక్టర్గా చేసుకుంటున్నా. పేరు కూడా తొలగిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎక్కడ నక్సల్స్ కదలికలున్నా మాజీలకు చిక్కులే.